రూపా, మీకు ఆ కుటుంబానికి పడదంటున్నావు కదా, ఒకవేళ నేను ఆ కుటుంబానికి సంబంధించిన వాడినైతే? నాకు సహాయం చేయడానికి ప్రయత్నించినందుకే కృష్ణ ఇల్లు వదిలి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది వదిన. ఒక్కసారి కలిపితేనే 5,000, అదే పదే కలిపితే 10,000, అదే నెలకి 5 లక్షలు, సంవత్సరానికి 10 లక్షలు. అప్పుడు పొలాలన్నీ నావే. 10 ఏళ్ళు కష్టపడితే ఊరు మొత్తం కొనేయొచ్చు. హలో, గాలిలో మేడలు కట్టడం ఆపుతావా? కృష్ణ ఏమిటి ఇంకా రాలేదు? అసలు మేము ఇక్కడికి వస్తున్నట్టు చెప్పావా లేదా? అలా నువ్విచ్చిన కరెన్సీ కట్టలు తీసుకున్నా కూడా కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వకుంటే నా క్యారెక్టరైజేషన్ దెబ్బతింటుంది. అలా మరి కృష్ణ ఇంతవరకు రాలేదే? లేడీస్ కదా, చీరలు జాకెట్లు కట్టుకుని రావాల్సి వస్తుంటుంది. కంగారు పడుకు, వచ్చేస్తుందిలే. కంగారు పడకుండా ఎలా ఉంటాం అన్నయ్య? ఇక్కడ ఎక్కువసేపు ఉండటం మంచిది కాదు. మమ్మల్ని ఎవరైనా చూస్తే ప్రాబ్లం అవుతుంది. డోంట్ వరీ సిస్టర్, ఇక్కడికి ఎవ్వరూ రారు, ఒక్క కృష్ణ తప్ప. అది కూడా నేను రమ్మన్నాను కాబట్టి. అదిగో కృష్ణ వచ్చేస్తుంది అనిత. రావమ్మ మహాలక్ష్మి రావమ్మ, ఇక్కడ మా ఆదిలక్ష్మి వెయిటింగ్ రావమ్మ. పాడింది చాలు, పక్కకెళ్ళు. పర్వాలేదు, అలా మన మ్యాటర్లేవి నేను లీక్ చేయలే. అయినా సరే నువ్వు ఇక్కడ ఉండడానికి వీల్లేదు. వెళ్ళాలా దూరంగా నిలబడు. ఏంటా చూపు? మన అగ్రిమెంట్ ప్రకారం నీకు 5,000 ఇచ్చింది కృష్ణతో మమ్మల్ని కలపడం వరకే, మా మాటలు వినడానికి కాదు. ఓకే, మీ ఇష్టం. మాట్లాడి త్వరగా రండి. లేట్ అయిందనుకోండి మీటర్ చాలా స్పీడ్ గా పెరుగుతుంది. అలాగే ఇంత పెద్ద మనిషిని కూడా వెయిటింగ్ చేయించారనుకోండి, దానికి కూడా ఎక్స్ట్రా ఛార్జెస్ పడతాయి. జాగ్రత్త. అత్తయ్య, కృష్ణ, అత్తయ్య ఎలా ఉన్నావు అత్తయ్య? నేను బానే ఉన్నానమ్మా, నువ్వెలా ఉన్నావు? నాకేంటత్తయ్య, నేను బానే ఉన్నాను. పిన్ని, నువ్వెలా ఉన్నావు? పిన్ని, పిన్ని ఊరుకో పిన్ని, ఊరుకో. పిన్ని, ఏంటిది? ఏడవకో. నన్ను క్షమించు కృష్ణ, నా వల్లే ఇదంతా. నువ్వు నా సమస్యని తీర్చావు, కానీ నీకు సమస్యను తెచ్చిపెట్టుకున్నావు. ఎందుకు కృష్ణ? నా కోసం నువ్వు కష్టాన్ని కొని తెచ్చుకున్నావు. నేను నీకేం చేశానని? ఇంట్లో ఉన్నన్ని రోజులు సూటిపోటి మాటలతో నీ మనసు బాధ పెట్టాను. అనుక్షణం నిన్ను ఏదో రకంగా సాధించాలని కక్ష కట్టాను. ఆస్తిలో వాటా తగ్గిపోతుందని నిన్ను ఇంట్లో నుండి పంపించేయాలనుకున్నాను. ఏ రకంగా చూసినా నువ్వు చూపించే ప్రేమ ఆప్యాయతల్ని పొందే అర్హత నాకు లేదు కృష్ణ, నాకు లేదు. మొత్తానికి మా సిస్టర్ ఈ కృష్ణతో బానే కనెక్ట్ అయింది. బో తెగ ఫీల్ అయిపోతుంది. ఈ లేడీస్ ఏంటో ఒక పట్టాన అర్థమై చావరు. కాసేపు కొట్టుకుంటారు, కాసేపు కలిసిపోతారు, తర్వాత మనల్ని కన్ఫ్యూజ్ చేస్తారు. ఏదేమైనా ఒక మ్యాటర్ మాత్రం నాకు బాగా అర్థమైపోతుంది. వీళ్ళు ముగ్గురు కలిసి మా మామగారింట్లో ఏదో శత్రు కూటమిని తయారు చేస్తున్నారు. మందే ఉంది, మన డబ్బులు మనకు వస్తే అదే చాలు. ఊరుకో పిన్ని,
ఊరుకో అనిత. జరిగిందంతా అనిత నాతో చెప్పింది కృష్ణ. పాపం పిచ్చి పిల్ల మోసాన్ని ప్రేమ అనుకుంది. ఆ విషయాన్ని దాచి ఇంట్లో వాళ్ళని మోసం చేస్తున్నాను అనుకుని అనుక్షణం తనలో తన్నే కుమిలిపోయింది. పోనీలే, ఎలా అయితేనే అనిత సమస్య నుండి బయటపడింది. కానీ కృష్ణ మనకి దూరమైంది కదొదినా. నేను చేసిన పాపానికి తను శిక్షను అనుభవిస్తుంది. నన్ను కాపాడటానికి తను బలైంది. నా కోసం ఇంత చేసిన కృష్ణని మావి గారి ఇంట్లో నుండి వెళ్ళగొడుతుంటే ఒక్క మాట కూడా మాట్లాడలేకపోయాను. తప్పు నాదే అని చెప్పుకోలేకపోయాను. చెప్పకపోవడమే కరెక్ట్ పిన్ని. పెళ్లికి ముందే నువ్వు ఈ విషయాన్ని చెప్పుంటే నిజాయితీగా నిజం బయట పెట్టిందని నిన్ను అర్థం చేసుకునేవాళ్ళు. కానీ ఇన్నేళ్ల తర్వాత నువ్వు ఆ విషయం బయట పెడితే నువ్వు మోసం చేసావనుకుంటారే కానీ మనసులో మోస్తూ వచ్చిన బాధని ఎవరూ అర్థం చేసుకోరు. ఈ విషయం ఎప్పటికీ బయటికి రాకూడదు పిన్ని. అందుకే నేనంత రిస్క్ తీసుకున్నాను. నీకు నేను ఏం చెయ్యకపోయినా నువ్వు నా కోసం ఇంత త్యాగం చేశావు. బావగారిని మావయ్య గారిని కలపాలన్న నీ ఆశయానికి దూరమయ్యావు. ఇప్పుడు ఏం చేసి నీకు మళ్ళీ ఆ ఇంట్లో స్థానం కల్పించగలను? నీ రుణం ఎలా తీర్చుకోగలను కృష్ణ? ఇప్పుడేమైంది పిన్ని? బాధపడుతున్నావు? నేనెక్కడికెళ్ళానని ఈ ఊళ్ళోనే కదా ఉన్నాను. అదే కృష్ణ మాకు అర్థం కావడం లేదు. నాన్నగారిని ద్వేషించి ఆ సుధ ఇంట్లో ఉండడం ఏమిటి? ఆ ఇంట్లో ఉంటూ నువ్వు నాన్నగారికి దగ్గర అవగలనని ఎలా అనుకుంటున్నావు? అవును కృష్ణ, మావయ్య గారు ఇప్పటికే నువ్వు పగతో ఈ ఊరొచ్చావనుకుంటున్నారు. ఇప్పుడు నువ్వు ఆ ఇంట్లో ఉంటున్నావని తెలిసి నీ మీద ఇంకా ద్వేషం పెంచుకున్నారు. నువ్వు ఆవిడింటికి వెళ్ళి తప్పు చేసావేమో కృష్ణ. లేదు పిన్ని, నేను ఏ తప్పు చేయలేదు. తాతయ్యని నాన్నని కలపాలంటే నేను ఈ ఊళ్ళోనే ఉండాలి. అలా ఉండాలి అంటే ఎవరో ఒకరు నాకు ఉండటానికి చోటివ్వాలి. తాతయ్యని ఎదిరించి ఈ ఊళ్ళో నాకు సాయం చేయగలిగింది సుధ ఒక్కతే. కానీ సుధ నీకు సాయం చేయడం వెనుక ఏదో పెద్ద కుట్రే ఉండి ఉంటుంది కృష్ణ. ఉందత్తయ్యా, మీరనుకుంటున్నట్టే చాలా పెద్ద కుట్ర జరుగుతుంది. అది తెలిసి కూడా అక్కడ నువ్వెలా ఉండగలుగుతున్నావు కృష్ణ? ఆ కుట్ర జరగకుండా ఆపాలంటే నేను అక్కడే ఉండాలి పిన్ని. అందుకే నేను ఆ ఇంటికి వెళ్ళాను. ఏం మాట్లాడుతున్నావు కృష్ణ? అవునత్తయ్య, రూప ప్రేమలో ఉందన్న విషయం నీకు తెలుసు కదా. ఏంటి? రూప ప్రేమలో ఉందా? అవుననిత, నాన్నగారు రూప పెళ్లి విషయంలో మాట ఇవ్వకముందే రూప ప్రేమలో పడింది. కానీ రూప ప్రేమకి నువ్వు సుధ ఇంట్లో ఉండడానికి సంబంధం ఏంటి కృష్ణ? రూప ప్రేమిస్తోంది సుధ కొడుకునే అత్తయ్య. ఏంటమ్మా నువ్వు చెప్పేది? నాకేం అర్థం కావడం లేదు. రూపా సుధ కొడుకును ప్రేమించడం ఏంటి? రూపకి తను ప్రేమించే సుందర్ సుధ కొడుకని తెలియదత్తయ్యా. కాని తల్లి పగ తీర్చడం కోసం సుందర్ రూపని ప్రేమలోకి దింపాడు. రూపని అడ్డం పెట్టుకుని వాళ్ళు తాతయ్య మీద పగ సాధించాలని చూస్తున్నారు. అన్యాయం కృష్ణ. అర్థం లేని పగ తీర్చుకోవడం కోసం అమాయకురాలైన ఆడపిల్ల జీవితంతో ఆడుకుంటున్నారు. వీల్లేదు. వెంటనే రూపకి ఈ విషయం చెప్పి తను మళ్ళీ ఆ అబ్బాయిని కలవకుండా చెయ్యాలి. మీరెన్ని చెప్పినా ఇప్పుడు రూప వినే పరిస్థితుల్లో లేదత్తయ్యా. అంతేకాదు, తన ప్రేమ నిజం కాదని తనకి తెలిసిన మరుక్షణం తను ప్రాణం తీసుకోవడానికి కూడా వెనకాడదు. అయ్యో, మరిప్పుడెలా కృష్ణ? రూపని ఎలా కాపాడు? కంగారు పడకత్తయ్యా, నేను ఆ ఇంట్లో చేరిందే అందుకు. వాళ్లల్లో ఉన్న పగని ప్రేమగా మార్చి చూపిస్తాను.
తాతయ్యని ప్రేమించే వాళ్లే తప్ప ద్వేషించే వ్యక్తి అంటూ ఈ ఊళ్ళో ఉండకూడదు. కానీ అది జరగని పని కృష్ణ. 10 ఏళ్ల నుండి ఆ సుధ మాకు తెలుసు. అన్యాయంగా నాన్నగారి మీద పగ సాధించాలని చూస్తుంది. తను మారుతుందన్న నమ్మకం నాకు లేదు. పైగా ఇది మన ఇంటి ఆడపిల్ల జీవితానికి సంబంధించిన విషయం. ఏ చిన్న తేడా జరిగినా రూప జీవితం నాశనం అయిపోతుంది కృష్ణ. అలా జరగనివ్వను. నేను రూపకి మాటిచ్చానత్తయ్య, తన ప్రేమని గెలిపిస్తానని. ఈరోజు సుందర్ తన తల్లి పగ కోసం రూపతో ప్రేమని నటిస్తున్నాడు. అది తప్పని తెలుసుకొని తను కూడా రూపని ప్రాణంగా ప్రేమించేలా నేను చేస్తాను. వాళ్ళు మారుతారని, మార్చగలనని నాకు నమ్మకం ఉంది. మీరు నన్ను నమ్మండి అత్తయ్య. నీ మీద నమ్మకం ఎప్పుడూ ఉంది కృష్ణ, కానీ ఆ సుధ మీదే లేదు. వాళ్ళ గురించి మీరు మర్చిపోండి. వాళ్ళని మార్చే బాధ్యత నాది అని చెప్తున్నాను కదా. అది కాదు కృష్ణ, నాలాగా రూప కూడా ప్రేమలో మోసపోతుందేమోనని భయంగా ఉంది. ఆ భయం మీకొద్దు పిన్ని, నేనున్నానుగా. నేను చూసుకుంటాను. మీరు నాకు సహాయంగా ఉండండి చాలు. మావయ్య వచ్చేస్తున్నాడు, మీరు ఆ విషయం మర్చిపోండి. ఏంటి సెంటిమెంట్ బాగా పొంగుతుంది? మీ కన్నీళ్ళ కావేరికి ఈ పొలం అంతా బాగా తడిచిపోయింది. బాగుంది. మా సిస్టర్ని కూడా నీ వైపు టర్న్ చేసుకున్నావు. నువ్వు చాలా టాలెంటెడ్ కృష్ణ. నిన్ను అసహ్యించుకున్న వాళ్ళనే నీకు అనుగుణంగా మార్చుకున్నావంటే మాటలు కాదు. అలా ఇక మీటింగ్ ఆపి వెళదామా? అబ్బాబే ఉన్నావంటే నీ ఇష్టం, నాకేం అభ్యంతరం లేదు. కాకపోతే ఒక 5,000 ఎక్స్ట్రా అవుతుంది. ఏం అక్కర్లేదు, మా పని అయిపోయింది గాని పద వెళ్దాం. వెళ్ళొస్తాం కృష్ణ. సరే అత్తయ్య. పిన్ని వెళ్ళొస్తాను. చాలమ్మా చాలు, మీ ఓవర్ యాక్షన్ ఆపండమ్మా. ఇప్పటికైనా అర్థమైందా కృష్ణ నాతో పెట్టుకుంటే ఎలా ఉంటుందో? ఇప్పుడు నువ్వెక్కడా నేనెక్కడా? ఇద్దరు పొలాల దగ్గరే. పంచులాపమ్మా. చూడు కృష్ణ, ఈ గోల్మాల్ గోవిందం పేకలు పంచుతుండగానే జోకర్ ఎవరికి పడుతుందో చెప్పే రకం తెలుసా నేను? అవునవును, జోకర్ ఎక్కడుంటుందో జోకర్కే తెలుస్తుంది. నేను జోకర్నైనా బ్రోకర్నైనా నీ మొగుణ్ణి అలా అది అర్థం చేసుకోవే. చాలే. పదండి పోదాం. పద అనిత. వస్తావమ్మా. వెళ్ళండి. ఇప్పటికైనా మించిపోయిందే లేదు. జస్ట్ 10 లక్షల రూపాయలు నా మొహన్ కొట్టావనుకో, 10 రోజుల్లో నీ గత వైభవాన్ని మళ్ళీ తిరిగి నీకు రప్పిస్తాను. ఏమంటావు? ఆలోచించుకో. జస్ట్ 10 lakhs. అరే బంటి, నువ్వు దొంగాట ఆడుతున్నావు, సరిగా ఆడు. మాకు తెలుసులే అమ్మా, ముందు నువ్వు సరిగ్గా ఆడు. అమ్మా, బంటి అంతా దొంగాట ఆడుతున్నాడమ్మా. ఒరే బంటి, సరిగ్గా ఆడుకోండి, దాన్ని ఏడిపించుకో.
చెక్. ఆ? ఆట అయిపోయింది తాతయ్య, నీకు వేరే ఆప్షన్ లేదు. చెక్మేట్ రూపా. నువ్వు ఆశీర్వదించండి తాతయ్య. ఎవరివయ్యా నువ్వు? అమర్నాథ్, హరిశ్చంద్ర ప్రసాద్ గారి అబ్బాయిని. అరే, మా హరి కొడుకువా? కూర్చో కూర్చో. పర్వాలేదు తాతయ్య. భలేవాడివే. నా దగ్గర నీకు మొహమాటం ఎందుకయ్యా? కూర్చో కూర్చో. ఎప్పుడో చిన్నప్పుడు చూశాను నిన్ను. ఎలా ఉన్నావు బాబు? బాగున్నానండి. నిన్నే బెంగళూరు నుండి వచ్చాను. నాన్నగారు ఒకసారి మిమ్మల్ని కలిసి రమ్మంటే ఇలా వచ్చాను. నువ్వు వస్తున్నట్టు ఒక్క మాట కూడా చెప్పలేదే మీ నాన్నగారు? అది నేనే వద్దన్నానండి. నేను వస్తున్నానని ముందుగానే తెలిస్తే మీరు ఫార్మాలిటీస్ అంటూ ఇబ్బంది పడతారు. నాకు అది ఇష్టం లేదండి. ఇందులో ఇబ్బంది ఏముంది బాబు? నువ్వు ఈ ఇంటికి కాబోయే అల్లుడివి. నీకు మర్యాదలు చేయడం మా బాధ్యత. ఎవరు నాన్నగారు? నీకు కాబోయే అల్లుడురా, హరి కొడుకు. నమస్కారం. 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 నమస్తే. నీ పేరేంటన్నావు? అమర్నాథ్. అది సారీ, పోల్చుకోలేకపోయాను. పర్లేదండి, కూర్చో. అంతా కులాసాయేనా బాబు? బెంగళూరు నుంచి ఎప్పుడొచ్చావు? నిన్నే వచ్చానండి. ఓ, మిమ్మల్ని అందరినీ ఒకసారి చూసేద్దామని ఇలా. ఎందుకు బాబు మొహమాట పడుతున్నావు? ఇది నీ ఇల్లు. నువ్వు ఎప్పుడైనా రావచ్చు, ఎప్పుడైనా వెళ్ళొచ్చు. థ్యాంక్స్ అండి. మీ గురించి నాన్న ఎప్పుడూ చెప్తూ ఉండేవారు, కుటుంబం అంటే మీలా ఉండాలి అని. అందుకే మీ ఇంటి సంబంధం మాత్రమే కావాలని ఆశపడ్డారు. మీరు మంచి మనసుతో మా నాన్న కోరికను మన్నించారు. కాఫీ తీసుకో బాబు. థ్యాంక్ యూ. నాకు చాలా సంతోషంగా ఉందండి. మా నాన్న అన్ని విషయాల్లోనూ నాకేది ఇష్టమో అదే చేస్తారు. ఆయన ఇష్టాన్ని కూడా నేను ఏ రోజు కాదనలేదు. నేను ఈరోజు ఇంత హ్యాపీగా ఉన్నానంటే దానికి కారణం మా నాన్నే. నేను 10th ఫస్ట్ క్లాస్లో పాస్ అయినప్పుడు ముందుగా ఆ విషయం చెప్పింది మా నాన్నే. అప్పుడు నేను చాలా సంతోషపడ్డాను. ఆ తర్వాత ఇంజనీరింగ్లో ర్యాంక్ వచ్చినప్పుడు కూడా మా నాన్నే నాకు ఆ విషయం చెప్పారు. అప్పుడు కూడా నేను చాలా సంతోషపడ్డాను. నేను జాబ్ అప్లై చేస్తే ఆఫర్ లెటర్ ఆయన చేతుల మీదుగానే తీసుకుని చదివాను. ఇంకా హ్యాపీగా ఫీల్ అయ్యాను. కానీ మీతో సంబంధం కుదిర్చారని తెలిసిన మరుక్షణం, ఏంట్రా బాబు, ఇతను ఏం చెప్తున్నాడో ఎందుకు చెప్తున్నాడో అర్థం కావట్లేదేంటి? ఏదో సాధించానన్న ఆనందం, తృప్తి నా సొంతమయ్యాయి. చాలా గర్వంగా ఫీల్ అయ్యాను తాతయ్య గారు. మా నాన్నగారు మీ గురించి చెప్పినప్పుడల్లా మీలాంటి తాతయ్య నాకు లేడే అని చాలా బాధపడేవాణ్ణి. ఆ లోటు ఈరోజు తీరిపోయింది. మీ రుణం ఎలా తీర్చుకోవాలో నాకు తెలియట్లేదు. తీర్చుకుంటే తీరే రుణం కాదు బాబు ఇది. మీ నాన్నతో మాకున్నది విడదీయరాని బంధం. హరి ఎప్పుడూ మా కుటుంబంలోని వ్యక్తిగానే మెదిలాడు. ఇప్పుడు నిజంగా మాలో ఒకడుగా ఉండబోతున్నాడు. అది మా అదృష్టం కూడా. మా అమ్మాయికి ఎలాంటి సంబంధం వస్తుందో
వచ్చేవాళ్ళు అన్ని విధాలా మాకు తగిన వాళ్ళు అవుతారో కాదో అన్న భయం మాకుండేది. ఎప్పుడైతే మీ నాన్న మాతో సంబంధం కలుపుకుందామని అడిగాడో అప్పుడే మాలో ఉన్న ఆ భయం తొలగిపోయింది. ఇప్పుడు నిన్నెలా చూస్తుంటే మాకు కొండంత ధైర్యం కలుగుతోంది. ఇంతకన్నా మంచి సంబంధం మాకెక్కడ దొరుకుతుంది బాబు? మీ మంచితనం ముందు చెడ్డవాళ్ళు కూడా మంచివాళ్ళుగా మారుతారు. అసలు మీకు చెడు చేయాలన్న ఆలోచన కూడా ఎవరిలో కలగదు తాతయ్య. అదంతా మీ అభిమానం బాబు. మీ ఆశీర్వాదం పొందిన వాళ్ళు ఎప్పుడు మిమ్మల్ని అభిమానిస్తూనే ఉంటారు. వస్తానండి. భోజనం చేసి వెళ్ళు బాబు. పర్వాలేదండి, మిమ్మల్ని అందరినీ చూసిన తర్వాత నా కడుపు నిండిపోయింది. బయలుదేరుతాను. నమస్తే. మంచిది. నమస్తే అండి. వస్తానండి. రూపా, చెస్ ఆడే అప్పుడు అవతల వైపు రాజు ఎప్పుడు ఒంటరిగా దొరుకుతాడనే ఆలోచనతో పాటు మన వైపున్న రాజును కూడా ఒంటరిగా లేకుండా చూసుకోవాలి. మరి క్యారం బోర్డ్ ఆడేటప్పుడు ఏం చేయాలో? కాయిన్స్ నొక్కేయకుండా పడేసే ప్రయత్నం చేయాలి. చూసావా, ఆ అబ్బాయి కూడా నువ్వేంటో తెలిసిపోయింది. ఈ నాటలు తెలిసినోడికి నా దొంగాట గురించి తెలీదా ఏంటి? కరెక్ట్ గా చెప్పావురా బంటి. నాన్నగారు, అబ్బాయి చాలా పద్ధతి గల వాళ్ళ ఉన్నాడు. అవునరా, మన రూప అదృష్టవంతురాలు. పెళ్లి మండపం బంధువులతో ఊరి జనంతో నిండిపోవాలి. పురోహితుడు పెళ్లి కూతుర్ని తీసుకురండి అని చెప్పాలి. అప్పుడు నువ్వు తన చెయ్యి పట్టుకుని ఈ ఊరు దాటాలి.